పేరెంట్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఒక రెండు అతి ముఖ్యమైనటువంటి విషయాల్ని నేను మీకు తెలియజేస్తాను. వాటిని జాగ్రత్తగా విని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మొట్టమొదటిది, మన స్కూల్లో అడ్మిషన్స్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతాయి? ఇప్పటికే నాకు చాలా మంది పేరెంట్స్ నుంచి కానీ బయట నుంచి కానీ కాల్స్ వస్తూ ఉన్నాయి. అడ్మిషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయని ఆ విషయాల్ని, అలాగే నెక్స్ట్ ఇయర్ నుంచి ఫీజెస్ ఎలా ఉంటాయి, ఆల్రెడీ దీనిపైన నేను క్లారిటీ ఇవ్వడం జరిగింది పేరెంట్ మీటింగ్ లో. అయినా ఎవరైనా ఆ రోజు వినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా, లేదా ఎవరికైనా ఇంకా సందేహాలు ఉన్నా కూడా ఈ వీడియో చూస్తే చాలా క్లియర్ గా మీకు అర్థమవుతుంది. సరే, మొట్టమొదటిగా అడ్మిషన్స్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతాయి? మన స్కూల్లో అడ్మిషన్స్ ఈ మంత్ 5th నుండి 25th వరకు 20 days పాటు ఇవ్వడం జరుగుతుంది. అంటే 5వ తారీఖు నుండి, అంటే ఏప్రిల్ 5వ తారీఖు నుండి ఏప్రిల్ 25వ తారీఖు వరకు ఈ 20 days పాటు అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ అడ్మిషన్స్ కూడా ఆన్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది. అంటే నేను మన గ్రూప్ లో లింక్ పంపిస్తాను. ఆ లింక్ ని ఎవరైతే ఇంట్రెస్టింగ్ గా ఉన్నారో మన స్కూల్లో జాయిన్ అవ్వడానికి, లేదా మీ నైబర్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైతే ఆల్రెడీ జాయిన్ అవుతారని చెప్తున్నారో వాళ్ళకి జస్ట్ ఈ లింక్ పంపించండి. అందులో బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి నాకు సెండ్ చేస్తే మాకు ఇక్కడ అన్ని కూడా డీటెయిల్స్ అన్ని కూడా డౌన్లోడ్ అవుతాయి. మేము ఒక రోజు కాల్ చేసి ఎవరైతే అడ్మిషన్స్ ఆన్లైన్ లో పంపించారో వాళ్ళందరికీ కాల్ చేసి స్కూల్కి రమ్మడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ అడ్మిషన్ ఫామ్ మీద సైన్ పెడితే సరిపోతుంది. అంటే ఫస్ట్ ఫేజ్ లో ఎవరు కూడా డైరెక్ట్ గా వచ్చి అడ్మిషన్ ఇవ్వక్కర్లేదు, జస్ట్ ఆన్లైన్ లో అడ్మిషన్స్ ఇస్తే సరిపోతుంది. మనం ఓన్లీ జస్ట్ ఈ ఇయర్ 150 అడ్మిషన్స్ మాత్రమే ఇవ్వాలి అని డిసైడ్ అవ్వడం జరిగింది. ఇంకా ఏవైనా అంటే 10th క్లాస్ వాళ్ళు అవుట్ గోయింగ్ 75 మెంబర్స్ ఉన్నారు. అలాగే అడపాదడప ఎవరైనా కొంతమంది మానేసే స్టూడెంట్స్, ఆ సీట్స్ ఏవైతే ఉంటాయో ఆ సీట్స్ ని ఆఫ్టర్ హాలిడేస్, సెలవులు అయిన తర్వాత June 1st నుండి ఆ రిమైనింగ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీట్స్ అప్పుడు ఫిల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఓన్లీ ఫస్ట్ ఫేజ్ లో 150 సీట్స్ మాత్రమే ఇవ్వాలి అని డిసైడ్ చేయడం జరిగింది. సో ఇది అడ్మిషన్ కి సంబంధించినటువంటి వివరం. ఇక రెండోది, స్కూల్ ఫీజుకు సంబంధించినటువంటి వివరాలు. వచ్చే సంవత్సరం స్కూల్ ఫీజు ఎలా ఉండబోతుంది అనేది ఇప్పటికే నేను చాలా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పేరెంట్ మీటింగ్ లో. అయితే పేరెంట్ మీటింగ్ లో సరిగా విననటువంటి వాళ్ళు కానీ, ఎవరైనా సందేహాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇది వినే ప్రయత్నం చేయండి. సరే, మనం అసలు స్కూల్ ఫీజుని గత 2-3 years నుంచి కూడా పెంచాలి అని 2024 లోనే మనం బిల్డింగ్ వేసినప్పుడే డిసైడ్ అయినప్పటికీ కూడా మనం ఆ రోజు నుంచి ఫీజు పెంచలేదు. 2024 లో 10,000 చేయాలనుకున్నాం, అయినా 8,000 తీసుకున్నాం. 2025 లో కూడా ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసాం, ఎంతో క్వాలిటీని డెవలప్ చేసాం. అసలు 20 or 30,000 ఫీజు నేను తీసుకోవాలి ఈ రోజున. అయినప్పటికీ కూడా మనం 2025 లో కూడా ఎటువంటి ఫీజుని పెంచలేదు. ఒకేసారి పే చేసేటువంటి వాళ్ళ దగ్గర ఓన్లీ 8,000 రూపీస్ మాత్రమే తీసుకున్నాం. అయితే ఇప్పుడు ఇంకా ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాను. మీకు తెలుసు, కొత్తగా మనం 30 లక్షల రూపాయలతో ప్లే గ్రౌండ్ డెవలప్ చేసాం. ఒక 25 లక్షల రూపాయలతో పైన ఇంకో 15 రూమ్స్ ని కన్స్ట్రక్ట్ చేసాం. అలాగే మనకి ఫ్యూచర్ లో కూడా డెఫినెట్ గా ఈ సెలవుల్లో చేయాల్సిన ఒక 2 పెద్ద పనులు ఉన్నాయి. అవేంటంటే, ఒక సెపరేట్ ట్రాన్స్ఫార్మర్ వేయించాలి, 5-6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. సెపరేట్ జనరేటర్, ఒక 25 kVA 30 kVA జనరేటర్ కొనాలి, దానికి ఒక 5 or 6 lakhs రూపీస్ ఖర్చు అవుతుంది. అలాగే దాంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్ చేయాల్సిన కొన్ని ఉన్నాయి. ఇది చాలా భారం అనేటటువంటి పడుతుంది. ఇప్పటికే బ్యాంక్ లోనికి నెలకి ఓన్లీ వాయిదాయే 3,25,000, 3,25,000 రూపాయలు ఓన్లీ బ్యాంక్ వాయిదా ప్రతి నెల కట్టాల్సి వస్తుంది. నిజానికి ఈ ఇయర్ నేను ఫీజు పెంచకపోవడం వల్ల చాలా సఫర్ అవ్వాల్సి వచ్చింది. ఇది చాలా భారంగా మారుతుంది. ఎంత భారం అంటే, చివరి 4 months కి కూడా టీచర్స్ కి శాలరీస్ ఇవ్వడానికి కూడా మళ్ళీ ఏ గోల్డ్ లోనో లేదా ఏ మార్టగేజ్ లోనో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. సో ఇలాంటి సందర్భంలో డెఫినెట్ గా మనం ఇంకా డెవలప్మెంట్, మీకు తెలుసు నేను 5 చెప్తే 10 చేసేటటువంటి మనిషిని. చాలా మంది 10 చెప్తే 5 కూడా చేయలేకపోతారు. కానీ నేను ఏం చెప్పినా కూడా దానికి ఎంతో డెవలప్మెంట్ చేసి చూపిస్తాన్న విషయం పేరెంట్స్ అందరికీ కూడా తెలిసిందే. మనం వచ్చే సంవత్సరం విద్యార్థులకి మరిన్ని అద్భుతమైన ఫెసిలిటీస్ కల్పించాలి. దానికోసం నేను ఇప్పటికే ఇస్తున్న ఫెసిలిటీస్ కే ఖచ్చితంగా 20-30,000 రూపీస్, 20-30,000 రూపాయల ఫీజు నేను ఛార్జ్ చేయాలి. అయినా సరే మన ఆశయం ఎప్పుడు ఒక్కటే, ఇప్పుడే కాదు ఎప్పటికైనా సరే మధ్య తరగతి వాడికి కూడా ఇంటర్నేషనల్ స్థాయి ఫెసిలిటీస్ తో ఇంటర్నేషనల్ స్థాయి ఎడ్యుకేషన్ అందాలి అన్నదే ఫస్ట్ నుంచి నా నినాదం. కాబట్టి దానికి కట్టుబడి మనం డెవలప్ చేస్తూ వస్తున్నాం. ఈ ఇయర్ నుంచి మన ఫీజుని 10,000 రూపీస్ గా డిసైడ్ చేయడం జరిగింది. అంటే ఓన్లీ 10,000 రూపాయలు మీరు ఫీజు కడితే సరిపోతుంది. 1 year మొత్తానికి మీరు ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఎప్పటిలాగానే బుక్స్ కూడా ఫ్రీగానే వస్తాయి. ఒకవేళ మీరు 10,000 రూపీస్ ఒకేసారి పే చేసేస్తే,
అంటే ఒకవేళ 10,000 రూపీస్ ని 5,000 ఒకసారి 5,000 ఒకసారి పే చేసుకోవచ్చు. అప్పుడు కూడా బుక్స్ ఫ్రీగానే వస్తాయి. లేదా ఒకవేళ లాస్ట్ ఇయర్ చాలా మంది పేరెంట్స్ 10,000 ఒకేసారి పే చేసేసారు కాబట్టి ఆ విధంగా 10,000 ఒకేసారి పే చేస్తే బుక్స్ తో పాటు బ్యాగ్ కూడా ఫ్రీగా వస్తుంది. ఒకవేళ ఎవరికైనా లాస్ట్ ఇయర్ లాగా కిట్ కావాలనుకుంటే, లాస్ట్ ఇయర్ మనం ఒక చక్కటి కిట్ ఇచ్చాం, ఇప్పుడు ఇంకా క్వాలిటీ కిట్ ని, లాస్ట్ ఇయర్ చాలా క్వాలిటీ ఇచ్చాం, ఇంకా ప్రీమియం క్వాలిటీ కిట్ ని మనం ఈసారి డిజైన్ చేయడం జరిగింది. ఈ కిట్ లో మీకు యూనిఫామ్, క్యారియర్, వాటర్ బాటిల్, క్యారేజీ బ్యాగ్, ఐడి కార్డ్, బెల్ట్, స్కూల్ షూ అండ్ స్పోర్ట్స్ షూ అన్ని కూడా హై క్వాలిటీ. ఇవన్నీ మీకు జస్ట్ ఓన్లీ 2,000 రూపీస్, అంటే 10,000 రూపీస్ ఫీజు కాకుండా ఎవరైనా 2,000 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే ఇక్కడ కనిపిస్తున్నటువంటి కిట్ లో ఉన్న వస్తువులు మొత్తం మీకు వస్తాయి. క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. స్కూల్ ఫీజు 10,000 రూపీస్, 10,000 రూపీస్ ఒకేసారి పే చేసినటువంటి వాళ్ళకి బుక్స్, స్కూల్ బ్యాగ్ కూడా ఫ్రీగా వస్తాయి. కిట్ మొత్తం కావాలి అనుకుంటే కనుక ఇంకొక 2,000 రూపీస్, అంటే 12,000 అవుతుంది కిట్ మొత్తం కావాలనుకుంటే. కిట్ మొత్తం కావాలనుకున్నాడు ఇంకొక 2,000 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే కిట్ కూడా ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఇది పేరెంట్స్ అందరికీ కూడా క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. డెఫినెట్ గా మనం అనుకున్న లక్ష్యాన్ని ఈ ఇయర్ 90% మనం రీచ్ అయ్యాం. స్టూడెంట్స్ లో అద్భుతమైనటువంటి మార్పును తీసుకొచ్చాం. స్పోకెన్ ఇంగ్లీష్ లో కానీ, జనరల్ నాలెడ్జ్ లో కానీ, స్పీకింగ్ క్వాలిటీలో కానీ అనేక మార్పులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కానీ, ప్లే ఎక్విప్మెంట్ లో కానీ అలా అనేక మార్పులు మనం తీసుకొచ్చాం. వచ్చే సంవత్సరం నుండి మరిన్ని ఇంటర్నేషనల్ స్థాయి మార్పుల్ని డెఫినెట్ గా తీసుకొస్తానని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా హామీ ఇస్తూ, అడ్మిషన్స్ అనేటటువంటివి మనకి 5వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ మెంబర్స్ మీకు తెలుసున్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి మన యొక్క బ్రౌచర్ ని అండ్ ఈ అడ్మిషన్ లింక్ ని కూడా పంపిస్తే వాళ్ళు మనకి వెంటనే పంపించే అవకాశం ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా మనం అనేక అడ్మిషన్స్ ని రిజెక్ట్ చేస్తాం, ఆ విషయం మీకు తెలిసిందే. అడ్మిషన్స్ లిమిటెడ్ గా ఇచ్చిన తర్వాత ఇంకా ఏమైనా అడ్మిషన్స్ వస్తే మనం పంపించేయడం కూడా జరుగుతుంది. ఆ పరిస్థితి లేకుండా ముందుగానే అడ్మిషన్స్ ని ఫిల్ చేసేటటువంటి ఏర్పాటు పేరెంట్స్ అందరూ కూడా మీకు తెలిసినటువంటి వాళ్ళకి చెప్తారు అని ఆశిస్తూ, వచ్చే సంవత్సరం నుండి మరిన్ని నూతన మార్పులతో ఇంటర్నేషనల్ స్థాయి క్వాలిటీని మనం ఖచ్చితంగా రీచ్ అయి చూపిస్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ హామీ ఇస్తూ కృతజ్ఞతలు. Srirama Public School, the best school for the best future.